గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని అయితే ఆ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మనందరికీ తెలుసు ఫైనాన్షియల్గా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అది జగమెరిగిన సత్యం. ఆ మాట చంద్రబాబు గారు ఎన్నికలప్పుడే చెప్పారు. నేను ప్రభుత్వం మారినా కానీ ఫైనాన్షియల్గా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించేసాడని గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారే చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు గారు 5 కోట్ల మంది ప్రజలకు నిజమైన సంక్రాంతి కానుకనైతే ఇవ్వడం జరిగింది. ఇంత ఆర్థిక క్రైసిస్లో కూడా 6,700 కోట్ల రూపాయలు వివిధ బకాయిలకు సంబంధించి చంద్రబాబు గారు విడుదల చేయడంతో ఎవరైతే దీనివల్ల లబ్ధి పొందుతున్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నష్టపోయిన అనేక మందికి ఇప్పుడు ఈ నిధులు విడుదల చేయడం వల్ల వారికి బిల్లులు వచ్చే అవకాశం ఉంది. అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు, రియంబర్స్మెంట్కి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు, అలాగే ఉద్యోగులు సిపిఎస్కు సంబంధించినవి ఉన్నాయి, అలాగే పోలీసుల సరెండర్ లీవ్కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం పెట్టింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రజలు తిరస్కరించారు, ఉద్యోగులు తిరస్కరించారు అంటే ఇవన్నీ జరిగినాయి కాబట్టి. బట్ కూటమి ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వారి కళ్ళలో ఆనందం ఉండాలి, వారి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు గారు అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. దీనికి ఎటువంటి ముందస్తు ప్రణాళిక నాకు తెలిసి అయితే లేదు. ఎందుకంటే సాధారణంగా నిధులు విడుదల చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చూడండి, ఏదైనా ఒక పథకానికి విడుదలకు డేట్ ఇస్తే ఆ రోజు నుంచి దాని గురించి గొప్పగా విపరీతంగా ప్రచారం చేసుకుంటాడు. బట్ చంద్రబాబు గారు ఈ 6,700 కోట్ల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడా. సడన్గా విడుదల చేయడంతోనే ప్రజలకు తెలిసింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. సరే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే నిండేస్తారని నమ్మకం వాళ్ళలో ఉంది. కానీ ఇప్పుడు సంక్రాంతి సమయంలోనే వాళ్ళ కళ్ళలోనే ఆనందం నింపడం అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంది అనడానికి ఒక ఉదాహరణ. ఇందులో ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 6.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 788 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూటమి ప్రభుత్వం విడుదల చేస్తూ చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఆర్థిక శాఖతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసుతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో మనం వీరికి న్యాయం చేయాలి, వీరికి నిధులు విడుదల చేయాలి. ఎందుకంటే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటివి. ఇందులో విద్యార్థుల ఇబ్బందులు మనకు తెలుసు. సోషల్ మీడియాలో లోకేష్ గారికి అనేక రిక్వెస్ట్లు వస్తున్నాయి. సార్ మా ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ఇప్పుడు మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దానికి సంబంధించి 788 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు చంద్రబాబు. దీన్ని లోకేష్ కూడా ప్రశంసించారు. కంసమామ జగన్మోహన్ రెడ్డి పెట్టెళ్లిన బాకీలను ఈ రోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తుంది. విద్యార్థుల కళ్ళలో ఆనందం నింపుతుంది, వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పి నారా లోకేష్ గారు కూడా దీన్ని అయితే ప్రశంసించడం జరిగింది. కేవలం ఇదొక్కటే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి జీపీఎఫ్ బకాయిలు 519 కోట్ల రూపాయలను ఈరోజు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల సమయంలో కూడా ఉద్యోగులు బలంగా డిమాండ్ చేసింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి చివరికి బకాయిలు విడుదల చేయకుండా పోయారు. బట్ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం అప్పుడు ఉద్యోగులు కొంత హామీ ఇచ్చారు, మేము కొన్ని చేసి పెడతామని చెప్పారు. ఆ హామీ ప్రకారం 519 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. ఇక పోలీసుల సరెండర్ లీవులు బకాయిలు అయితే ఒక విడత, వాస్తవానికి ఇంకా బకాయిలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఒక విడతగా 214 కోట్లు అయితే విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమి చిన్న బకాయిలు పెట్టి వెళ్ళిపోలేదు, చాలా పెద్ద బకాయిలు పెట్టి వెళ్ళాడు. సో అవి త్వరలోనే అవి కూడా విడుదల చేస్తారు. మొత్తానికి 214 కోట్లు అయితే పోలీసుల సరెండర్ లీవ్కి అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఉద్యోగుల సిపిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన 300 కోట్లు గతంలో మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత సొమ్ము జమ చేయాలి. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి జమ చేయకపోగా వీళ్ళ సొమ్ములు కూడా వాడేశాడు. మనం గతంలో దీని గురించి మాట్లాడుకున్నాం, సిపిఎస్ సొమ్ముల గురించి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో దానికి గాను 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇది ఖచ్చితంగా ఉద్యోగులకు ఒక శుభవార్త. ప్రభుత్వం వాటా ఇవ్వకపోతే ఏమవుద్ది, రిటైర్ అయిన వాళ్ళకి వచ్చేటప్పుడు బెనిఫిట్స్ రావు. ఆ డబ్బులన్నీ వాడైతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? మధ్యలో ఏదైనా అవసరం వచ్చి తీసుకోవాలన్నా ఉద్యోగులకి డబ్బులు రాని పరిస్థితి. దానికి 300 కోట్లు అయితే ఇచ్చారు. ఇక టీడీఎస్ కింద 265 కోట్లు అయితే ఇచ్చారు. ఇవన్నీ కలిపి మొత్తం ఉద్యోగులకు 1,300 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అంటే అది పోలీసులకు కావచ్చు, సిపిఎస్కి కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు, ఏదైనా మొత్తంగా 1,300 కోట్ల రూపాయలు నిధులైతే కేవలం ఉద్యోగులకే విడుదల చేయడం జరిగింది. ఇక 6.5 లక్షల మంది విద్యార్థులకు గాను 788 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి
చంద్రబాబు గారు అయితే విడుదల చేశారు. ఇక చిన్న గుర్తుదారులు అంటే 10 లక్షల రూపాయలు బకాయిలు ఉన్న వారికి 586 కోట్లు విడుదల. దీనివల్ల 26,000 మందికి ప్రయోజనం కలుగుతుంది. చూడండి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఆర్తనాదాలు పడేవాళ్ళు చాలా మంది. ఈవెన్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, టీడీపీ హయాంలో పనులు చేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వలా. కానీ కూటమి ప్రభుత్వం కక్ష సాధించలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా కక్ష సాధిస్తే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి టెండర్లు పిలిస్తే ఎవరు రాలేదు కదా. ఎందుకు, గత ప్రభుత్వంలో చేసిన పనులకు మీరు బిల్లులు ఇవ్వండి, అప్పుడు మేము మీ ప్రభుత్వంలో పనులు చేస్తామని తెగ చెప్పారు. అందుకని చంద్రబాబు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి లాగా వేధించలేదు. 10 లక్షల రూపాయలు అంటే సాధారణంగా చిన్న పనులు చేసుకుని డ్రైనేజీలని, లేకపోతే చిన్న సీసీ రోడ్లని, చిన్న కన్స్ట్రక్షన్స్ అని, మరమ్మతులకు సంబంధించి చేసిన ఏదైతే 10 లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయో వారి కోసం 586 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మొత్తంగా దీనివల్ల ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా, 26,000 మందికి లబ్ధి జరుగుతుంది. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వెలుగులు నింపినట్టు అవుతుంది. సో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఇది. ఇక అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు బకాయిలు, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టింది. పాపం అమరావతి రైతులు ప్రతి ఏటా కోర్టులకు వెళ్ళేవాళ్ళు, కౌలు బకాయిలు చెల్లించడం, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలే, చట్టం ప్రకారం ఇవ్వాల్సిన కౌలే. దాన్ని ఇవ్వకపోతే ఆ బకాయిలకు గాను 244 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు అయితే ఇప్పుడు చెల్లిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అమరావతి రైతులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. 5 ఏళ్లలో అమరావతి రైతులు ఎంత నలిగిపోయారో మనందరికీ తెలుసు. రాష్ట్రంలో అత్యధికంగా నలిగిపోయింది అమరావతి రైతులే. దాదాపుగా 4.5 ఏళ్ల పాటు ఉద్యమం చేశారు. సో దానికి సంబంధించి 244 కోట్లు. ఇక చిరు వ్యాపారులకు లబ్ధి చేకూర్చడానికి ఒక 100 కోట్ల రూపాయలు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవకు జగన్మోహన్ రెడ్డి 2,255 కోట్లు, ఎంతో 2,200 కోట్లకు పైగానే బకాయిలు పెట్టిల్లాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించి చంద్రబాబు గారు ఈరోజు 500 కోట్లు, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, దానికి సంబంధించి 500 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు విడుదల చేశారు. గతంలో ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీని మీద సమీక్ష జరిపి 500 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించాడు ఆల్రెడీ. విద్యుత్ సబ్సిడీల కింద ఏదైతే విద్యుత్ బకాయిలు ఉన్నాయో దానికి సంబంధించి ఆ సబ్సిడీల కింద 500 కోట్ల రూపాయలు. అలాగే కేంద్ర ప్రయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది 627 కోట్లు. అంటే ఒక పథకం, ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకం, కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవ్వాలంటే దానికి రాష్ట్రం వాటా కూడా కలపాలి. కలిపితేనే ఆ పథకం ముందుకెళ్ళదు. రాష్ట్రం వాటా ఇవ్వకపోతే పథకం ముందుకు రాదు. సో అలాగా ఉన్నటువంటి పథకాలకు సంబంధించి 627 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి ఈ నిధులు చెల్లించకపోవడం వల్ల అనేక కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రజలకు అందల. గతంలో కేంద్ర పథకాలు, కొన్ని పథకాలకి 50% కొన్ని ఉంటాయి, 75%, 25% కింద కొన్ని ఉంటాయి, ఇలా రకరకాల 60-40 ఉంటాయి. ఆ పథకాలు, ఏ పథకాలు అయితే ఇంప్లిమెంట్ జరుగుతుందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దానికి రాష్ట్ర వాటా కలపాలి. కలిపితేనే కేంద్ర పథకం అవుద్ది, కానీ లేకపోతే ఆ కేంద్రం పూర్తిగా 100% ఇవ్వదు. అలాగే ఇవ్వాల్సిన 627 కోట్ల రూపాయలను అయితే చంద్రబాబు గారు విడుదల చేశారు. ఇక ఎంఎస్ఎంఈలు అంటే చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక 90 కోట్లు. దీని ద్వారా 651 చిన్న కంపెనీలకు, అలాగే 6,651 మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించిన నిధులు ఉన్నాయో దాదాపు 90 కోట్లు విడుదల చేశారు. దీనివల్ల 650 కంపెనీలకు లబ్ధి చేకూరుతుంది. అంటే వ్యక్తుల పరంగా చూసుకుంటే 6,651 మందికి అయితే లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఏది ఏమైనా చంద్రబాబు గారు 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు నిజంగానే సంక్రాంతి నాడు ఒక శుభవార్త అయితే చెప్పారు. అందుకనే మొదట్లోనే చెప్పారు, చంద్రబాబు గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అని మొదట్లో అందుకే చెప్పింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.